గారి పరిపాలన చూసుకుంటే 2014 నుంచి 2019 మధ్య జరిగిన ఆయన పరిపాలనలో రైతాంగం, ఆక్వా రైతాంగం కరెంటు యూనిట్ రేటు ₹3.85 చొప్పున చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో రైతాంగాన్ని బాధాడు. ఆ తర్వాత జగన్ పాదయాత్ర మొదలైన తర్వాత జగన్ ఎప్పుడైతే ఆక్వా రైతులకు ₹1 కరెంట్ ఇస్తాడు అని చెప్పి పాదయాత్రలో చెప్పిన తర్వాత ఎన్నికలకు 4 నెలల ముందు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ₹2 తగ్గిస్తూ ఒక జీవో జారీ చేశాడు. కానీ ఈ పెద్ద మనిషి కేవలం జీవో మాత్రమే జారీ చేశాడు తప్ప ఆ 4 నెలలకు సంబంధించిన సబ్సిడీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ₹451 కోట్ల కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే భరించింది అని కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ కూడా మోసం 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 అనే పదాలే వినిపిస్తాయి. సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి మోసాలతో అడుగులు ముందుకు వేశాడు. ఎన్నికలప్పుడు బాండ్లు ప్రతి ఇంటికి పంపిణీ చేసి ఏ మాదిరిగా ప్రజలను చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడో జీవో మాత్రమే జారీ చేశాడు తప్ప ఆ 4 నెలలకు సంబంధించిన సబ్సిడీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ₹451 కోట్ల కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే భరించింది అని కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ కూడా మోసం 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 అనే పదాలే వినిపిస్తాయి. సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు మోసాలతో అడుగులు ముందుకు వేశాడో ఎన్నికలప్పుడు బాండ్లు ప్రతి ఇంటికి పంపిణీ చేసి ఏ మాదిరిగా ప్రజలను చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడో అదే మాదిరిగా ఆక్వా రైతులను కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే మాదిరిగానే మోసం చేస్తూ వచ్చాడు. ఇదిగో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, ఆక్వా రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, ఆక్వా రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు అవసరమైన జిల్లాలలో 5,000 టన్నుల కోల్డ్ స్టోరేజ్ అన్నాడు. కట్టాడా అని అడుగుతా ఉన్నాను. జోన్తో సంబంధం లేకుండా జోన్ వెలుపల ఉన్న చెరువులకు కరెంట్ సబ్సిడీ ఇస్తానని హామీ ఇచ్చాడు. మరి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు. ట్రాన్స్ఫార్మర్ ధరలు తగ్గిస్తానన్నాడు, తగ్గించాడా అని అడుగుతా ఉన్నాను. గట్టిగా ఇలా 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 ఏరియేటర్లకు సబ్సిడీ ఇస్తానన్నాడు, ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 ఇవన్నీ ఇవ్వకపోగా మనం అమలు చేసిన ₹1.5కే కరెంట్ ఇచ్చే విధానాన్ని, సబ్సిడీ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు కత్తిరించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. కొత్తగా ఇప్పుడే జీవో ఇచ్చాడు. ఈ మధ్య కాలంలోనే జీవో నెంబర్ RT169, జీవో నెంబర్ RT169, జీవో నెంబర్ RT169 ఇచ్చాడు. దీని ప్రకారం పవర్ ఫ్యాక్టర్ 0.90 నుంచి 0.95 మధ్య రైతులు మెయింటైన్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రూల్ పెట్టాడు. నేను అడుగుతా ఉన్నా, ఆక్వా రైతులు సాధారణంగా వాడే ఈ మోటార్లలో పవర్ ఫ్యాక్టరు 0.78 మాత్రమే ఉంటుంది. ఆక్వా రైతులు వాడే ఈ మోటార్లలో పవర్ ఫ్యాక్టర్ పెరగాలి అనంటే మళ్ళీ రైతన్నలు కెపాసిటర్లు కొనాలి.
కెపాసిటర్లు కొంటే తప్ప నుంచి పవర్ ఫ్యాక్టర్ పెంచే కార్యక్రమం జరగదు. మరోవైపున చూస్తే కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం మానేశారు. కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చే కార్యక్రమానికి మానేసి చంద్రబాబు నాయుడు గారు ఇంకా దారుణంగా ఏం చేస్తా ఉన్నాడు అనంటే, కొత్తగా కెపాసిటర్ల సంగతి దేవుడెరుగు, కొత్తగా కనెక్షన్లు ఇచ్చే వాటికి ఏకంగా పెండింగ్లో ఉన్నవెంతో తెలుసా? ఏకంగా 12,000 కనెక్షన్లు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి.